బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంబంధాలు తెరపైకి వచ్చాయి. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి తనకు బంధువులంటూ టీడీపీ అబద్ధాలు చెప్తుందని జగన్ ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారో చూద్దాం. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, ధర్మారెడ్డి మా బావంట, ఇది ఇంకో కొత్త అబద్ధం, మా మామ కరుణాకర్ రెడ్డి అంట, ఇది ఇంకొక పెద్ద అబద్ధం, అడ్డంగా బుక్ అయ్యారంట. అసలు ఎవరు బుక్ అయ్యారు? ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది? తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో ధర్మారెడ్డి మా బావంట, ఇది ఇంకో కొత్త అబద్ధం, మా మామ కరుణాకర్ రెడ్డి అంట, ఇది ఇంకొక పెద్ద అబద్ధం, అడ్డంగా బుక్ అయ్యారంట. అసలు ఎవరు బుక్ అయ్యారు? ఎవరిని తిరుమల లడ్డు వివాదం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జగన్మోహన్ రెడ్డి కుటుంబ సంబంధాలు తెరపైకి వచ్చాయి. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తాజా సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఇన్పుటేటర్ రెడీగా ఉన్నారు. చెప్పండి గణేష్, అయితే దీనికి సంబంధించి తాజా సమాచారం ఏంటి? నగేష్. ఉదయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో తనకు బంధువులు ఎవరు లేరని చెప్పి, వీళ్ళంతా నా బంధువులు అంట అని చెప్పి జగన్ రెడ్డి డైరెక్ట్గా మాట్లాడారు. మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఏదైతే ఉదయం తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో నీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కేసు దర్యాప్తులో సిట్ అధికారులతో పాటు సిబిఐ, ఫుడ్ సేఫ్టీ అధికారులు అని చెప్పి ఇందులో చూపించారు. త్వరలో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిని విచారించనున్న సిట్ అధికారులు అని చెప్పి చూపించారు. అంటే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, బావ ధర్మారెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డిలు అడ్డంగా బుక్ అయ్యారు. ఈ పోస్టర్ పైన జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ నా బంధువులంట అని చెప్పి విమర్శించారు. కానీ కొద్దిసేపటి తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి వీళ్ళు బంధువులు ఎవరన్నదని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. ఆ పోస్టర్లో వాళ్ళు ఎలా బంధువులు అవుతారన్న విషయాన్ని తెలియజేసింది. అసలు వైఎస్ఆర్కి నాకు సంబంధం ఏంటి అంటావా జగన్ అని చెప్పి మళ్ళీ ఒకటి ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోను చూడవచ్చు, కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ సంబంధాల పరంగా చూస్తే సోదరుడి కొడుకు వైఎస్ సుమధుర్ రెడ్డి, భార్యాభర్తలు నేహారెడ్డి, కూతురు అంటే కరుణాకర్ రెడ్డి కూతురు ఇక్కడ నేహారెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి బంధువు అవుతారని చెప్పి కరుణాకర్ రెడ్డిని ఇక్కడ చూపించారు. అలాగే అమ్మ వైఎస్ విజయమ్మ, తోడల్డు వైవి సుబ్బారెడ్డి, ఇక మేనల్లుడి కొడుకు ధర్మారెడ్డి. అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కీలక పాత్ర పోషించి కీలక వ్యవహారాన్ని నడిపిన వ్యక్తి ధర్మారెడ్డి. అంటే రాజశేఖర్ రెడ్డి హయాంలోనే జేఈఓగా మొదట పోస్టింగ్ ఇచ్చారు. ఐడిఈఎస్ పోస్టు అంటే తను చదువుకునేది ఐడిఎస్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ నుంచి వచ్చిన ధర్మారెడ్డి డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్గా అతని విధి నిర్వహణ. కానీ జేఈఓగా సెంట్రల్ సర్వీస్ నుంచి తీసుకొచ్చి తిరుమల జేఈఓగా నియమించారు. ఆ 5 ఏళ్ళు ఇక్కడ పనిచేశారు. తదుపరి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే ధర్మారెడ్డి లాస్ట్ 5 ఏళ్ళు మొదట జేఈఓగా ఉంచి తదుపరి ఈఓగా ప్రమోట్ చేశారు. అంటే ఆ పోస్ట్కి అర్హత లేకున్నా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించాలన్న విధి విధానాలు నిబంధనలు ఉన్నా కూడా ధర్మారెడ్డిని నియమించారు. మొత్తానికైతే తిరుమల లడ్డుకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా ప్రస్తుతము సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. ఆ వ్యవహారంలో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ధర్మారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని వీళ్ళందరినీ సిట్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. సిట్ మీన్స్ సుప్రీంకోర్టు ఏదైతే 5 సభ్యులకు సంబంధించిన ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసిందో ఆ దర్యాప్తు సంస్థ వీళ్ళందరినీ విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తిరుమల లడ్డు వ్యవహారం అనేది ప్రజల విశ్వాసానికి సంబంధించిన
కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వ్యవహారం కావడంతో సుప్రీంకోర్టు రాజకీయ జోక్యం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన సిట్లోని ఇద్దరు వ్యక్తులు కావచ్చు, అలాగే సిబిఐ నుంచి మరో ఇద్దరు పోలీస్ అధికారులు, సపరేట్గా FSSAI నుంచి కూడా ఒక కమిటీకి సంబంధించిన ఒక నిపుణుడు, అంటే లడ్డూలో జంతువులకు సంబంధించిన నెయ్యి అంటే కొవ్వు పదార్థంతో బయటకు తీసిన నెయ్యి ఎలా కలిసింది, ఆ తక్కువ ధరకు 320 రూపాయలకే కేజీ నెయ్యిని ఆంధ్రప్రదేశ్ అంటే తిరుమలకు ఎలా సప్లై చేశారు, ఈ అంశం మీద పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నాకు బంధువులు కారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఉదయం ప్రశ్నించారు, కానీ ఇవాళ సాయంత్రం ఎక్స్ వేదికగా టీడీపీ పార్టీ వీళ్ళ బంధుత్వాన్ని వివరిస్తూ ఇక్కడ చూపించిన పరిస్థితి. అంటే ఇప్పటి వరకు ధర్మారెడ్డి అనే వ్యక్తి, ఈవోగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి బంధువు అవుతాడనే విషయం చాలామందికి తెలియదు. అంటే చాలామందికి అంటే వీళ్ళకి పరిచయం కావచ్చు, దగ్గరగా వైఎస్ కుటుంబానికి ఉంటాడనే ఒక ప్రచారం తప్పితే ధర్మారెడ్డి అనే వ్యక్తి మాత్రం వీళ్ళకు క్లోజ్ రిలేటివ్ అనే విషయం ఎవరికి తెలియదు. ఇందులో క్లియర్గా చూపించారు. అంటే ఒక వంశ వృక్షంలాగా ఇక్కడ మిడిల్లో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కనిపిస్తున్నారు, పైన రాజశేఖర రెడ్డి ఫోటో, మేనాల్ రెడ్డి కొడుకు ధర్మారెడ్డిగా చూపించారు. ఇక ఎవరైతే ఉన్నారో ఇక్కడ వైఎస్ సుముదర్ రెడ్డి సోదరుడి కొడుకు వైఎస్కి, అలాగే వీళ్ళు నేహ కరుణాకర్ రెడ్డి కూతురు నేహ అవుతుంది, వీళ్ళు కూతురు అంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు కావడంతో జగన్కి వరుస అన్న అవుతాడు సుమధుర్ రెడ్డి. అంటే ఈ రకంగా కూడా కరుణాకర్ రెడ్డి బంధువుగా ఇక్కడ చూపించారు. ఇక్కడ అమ్మ వైఎస్ విజయమ్మ, తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి. ఇక్కడ ఈ పాత్రను కూడా వీళ్ళకి సంబంధించిన సంబంధాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం టీడీపీ పార్టీ చేసింది. అంటే మొత్తము ఆ బంధువులకు సంబంధించిన వ్యవహారంలో నెయ్యి ఏదైతే జంతువుల కొవ్వులో నెయ్యి కలిసింది తిరుమల లడ్డూలు అన్న వ్యవహారంలో కీలకంగా దర్యాప్తు మారింది. కానీ వీళ్ళందరినీ నా బంధువులుగా టీడీపీ పార్టీ చూపిస్తోంది, వీళ్ళందరూ నా బంధువులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కానీ సాయంత్రానికే వీళ్ళ బంధుత్వాన్ని బయట పెడుతూ ఎవరెవరు జగన్కి దగ్గర బంధువులు అవుతారు, వీళ్ళందరి పాత్ర ఏంటి, టీటీడీలో జరిగిన వ్యవహారంలో ఏదైతే కల్తీరెడ్డి వ్యవహారంలో వీళ్ళందరి పాత్ర ఉంది కాబట్టే కావాలనే చేసిరని చెప్పి టీడీపీ పార్టీ ఇప్పటికీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ పోస్టర్ రిలీజ్ చేయడం ఎక్స్ వేదిక అనేది కూడా చాలా ఇంపాక్ట్గా మారిందని చెప్పచ్చు. సిట్ దర్యాప్తు బృందం కూడా ప్రధానంగా గతంలో పనిచేసిన టీటీడీ చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి కావచ్చు, అలాగే మరోసారి పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అలాగే ఈవోగా ఉన్న ధర్మారెడ్డి, వీళ్ళందరిపైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. జంతువుల కొవ్వు ఏదైతే కల్తీ జరిగింది నెయ్యి అని చెప్పి లడ్డులో కలిసిందా, తక్కువ ధర కొన్నారా, ఇంకా మిగతా వ్యవహారాలకు సంబంధించి చెన్నై నుంచి వచ్చిన ఏఆర్ డైరీ నుంచి వచ్చిందా, సో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి రాజకీయ నేతలు ఎలాంటి ఆరోపణలు కానీ ప్రత్యారోపణలు చేయకూడదని చెప్పి కూడా స్ట్రిక్ట్గా సుప్రీంకోర్టు తన ఇచ్చిన ఏదైతే ప్రిలిమినరీ ఆర్డర్లో పేర్కొంది. దర్యాప్తు ముగిసేంత వరకు కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంటుంది. ఆ సిట్టు నివేదిక ఒక సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించిన తర్వాత ఇందులో నిందితులు ఎవరు, పాత్రదారులు ఎవరు అన్న విషయాన్ని అప్పుడు బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. తదుపరి వాళ్ళు ఈ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి వాళ్ళకు ఎలాంటి శిక్షలు విధిస్తుందని కూడా కోర్టు తదుపరి న్యాయమూర్తులు వాళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే నాగేష్, టోటల్గా ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారు? ఏదైతే లడ్డు వ్యవహారానికి సంబంధించి టీటీడీకి సంబంధించి వీళ్ళు కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఈ ప్రస్తావన వచ్చిందనుకోవచ్చా? అంటే టీటీడీని బంధువులే ఏలారని చెప్పి టీడీపీ ఆరోపిస్తున్న క్రమంలోనే ఈ వ్యవహారం అంతా ప్రస్తుతం రచ్చగా మారిందని చెప్పచ్చు. అంటే ఉదయం పూట ఏదైతే టీడీపీ పార్టీ ఎక్స్ వేదికగా వీళ్ళందరూ బంధువులే అని చెప్పి పోస్టర్ రిలీజ్ చేసిందో ఆ పోస్టర్కి ప్రత్యామ్నాయంగానే వీళ్ళందరూ బంధువులే అన్న విషయాన్ని వంశ వృక్షం ద్వారా చూపిస్తూ టీడీపీ ఒక ఎక్స్పోజ్ని బయటకు పెట్టిందని చెప్పచ్చు. అంటే వీళ్ళందరూ బంధువులు అవుతారు, వీళ్ళందరి పాత్ర టీటీడీలో అక్రమాలు జరగడానికి, లడ్డూలో కల్తీ జరగడానికి కారణమని చెప్పి టీడీపీ పార్టీ చూపిస్తున్న క్రమంలోనే ఈ ఎక్స్ వేదికగా టీడీపీ విడుదల చేసిన పోస్టర్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరిగే విధానం ఎలా ఉన్నా కూడా అంటే టీటీడీ అనేది వాళ్ళ బంధుగణం వ్యవహారంలోనే కల్తీ జరిగింది, టీటీడీ నవ్వుల పాలైందనేది టీడీపీ పార్టీ ఆరోపిస్తున్న అంశంగా మనం ప్రధానంగా చెప్పొచ్చు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.